హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఉగ్రం మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, బాగుంటుంది. స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక స్టోరీలోకి వెళ్తే, అది రాత్రి. హీరో శివ తన భార్య అపర్ణ, కూతురు లక్కీతో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. శివకి గాయాలై ఉంటాయి. శివ కారు డ్రైవ్ చేస్తూ ఉండడంతో తన తలపై ఉన్న గాయం నుండి రక్తం కంటిలోకి రావడంతో శివ కార్ యాక్సిడెంట్ కి గురవుతుంది. అతని భార్య కూతురికి చాలా తీవ్రంగా గాయాలవుతాయి. శివ తలకి బలంగా దెబ్బ తగులుతుంది. కొద్దిసేపటి వరకు శివ స్పృహలోనే ఉండడు, రోడ్ పై పడిపోయి ఉంటాడు. శివ స్పృహలోకి వచ్చాక తన భార్య కూతుర్ని అదే కార్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. హాస్పిటల్లో మార్నింగ్ అవుతుంది. శివ హాస్పిటల్లో తన భార్య కూతురున్న రూమ్ కి వెళ్తూ ఉంటాడు. కానీ హాస్పిటల్లో తన భార్య కూతురు లేరని చెప్పి హాస్పిటల్ సిబ్బంది చెప్తారు. నా భార్య కూతురు లేకపోవడం ఏంటి, నిన్న రాత్రే కదా ఎమర్జెన్సీ వార్డ్ లో జాయిన్ చేసింది అని శివ సీరియస్ అవుతారు. జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ పై కూడా సీరియస్ అవుతాడు శివ. కానీ వాళ్ళు శివకి మీ భార్య కూతురు ఇక్కడ లేరు, అసలు మేము నిన్న రాత్రి డ్యూటీ చేయలేదు అని చెప్తారు. శివ ఈ హాస్పిటల్ ఏం జరుగుతుంది, నా భార్య కూతురు లేకపోవడం ఏంటని స్ట్రెస్ కు గురవుతాడు. అప్పుడు శివ బ్రెయిన్ లోంచి బ్లడ్ చెవిలోంచి ముక్కులోంచి బయటకు వచ్చేస్తుంది. శివ సృహ కోల్పోయి కింద పడతాడు. అదే హాస్పిటల్లో డాక్టర్ మానస శివకి ట్రీట్మెంట్ చేస్తారు. శివ భార్య కూతురు ఎక్కడ ఉన్నారో, అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. అప్పుడు కథ 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. వరంగల్ అడవి ప్రాంతం. అక్కడ స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్ ని వరంగల్ పోలీస్ అయిన సిఐ శివకుమార్ పట్టుకొని చావబాదుతాడు. ఈ స్మగ్లింగ్ గ్యాంగ్ ని సేవ్ చేయడానికి అప్పుడు అక్కడికి ఈ గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్న పటేల్ అనే వ్యక్తి వస్తాడు. పటేల్ శివని బెదిరిస్తాడు. కాకపోతే శివ పటేల్ ని కూడా చెంపపై చాచి కొట్టి వెళ్ళిపోయి గురించి, లేదంటే నిన్ను కూడా బట్టలిప్పి కూర్చోబెడతా అని అంటాడు. పటేల్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ, నాకంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి అని అంటాడు. దానికి శివ, నాది కాని రోజు కూడా నేను ఇలాగే నిలబడతా అని అంటాడు. శివ ఎవరికి భయపడని, తప్పులు చేసే వాళ్ళపై సీరియస్ యాక్షన్ తీసుకునే పోలీస్ లా కనిపిస్తాడు. తర్వాత శివ అపర్ణని లవ్ చేస్తూ ఉంటాడు. కొన్నాళ్ళుగా తన చుట్టూ తిరుగుతూ తను ఫాలో అవుతూ ఉంటాడు. అపర్ణ కూడా శివని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళు లవ్ చేసుకుంటున్న సంగతి అపర్ణ ఫాదర్ పటేల్ కి తెలుస్తుంది. అపర్ణకి రాత్రికి రాత్రి మ్యారేజ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే అపర్ణ ఫాదర్ పటేల్ శివ చేసిన అవమానం మనసులో ఉంటుంది. దానికి ఇలా మ్యారేజ్ ప్లాన్ చేస్తాడు. పెళ్లి అయ్యేంత వరకు పటేల్ తన ఇన్ఫ్లుయెన్స్ వాడి శివని సెల్లోనే లాక్ చేయిస్తాడు. ఇక్కడ అపర్ణకి పెళ్లి కూడా అయిపోతుంది. తర్వాత సెల్ నుండి శివ బయటికి వదులుతారు. అప్పుడు శివ అపర్ణ దగ్గరికి వస్తాడు. అపర్ణ తనకు కట్టిన తాళిని తీసి విసిరేసి శివ దగ్గరికి వచ్చేస్తుంది. శివ అపర్ణను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత కథ ప్రెసెంట్ కు వస్తుంది. డాక్టర్ మానస పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తుంది ఎస్ఐ తో మాట్లాడడానికి. ఎస్ఐ విక్టర్ అప్పుడు మిస్సింగ్ కేసుని కంప్లైంట్ తీసుకుంటూ ఉంటాడు. తర్వాత డాక్టర్ మానస ఎస్ఐ విక్టర్ తో శివ యాక్సిడెంట్ గురించి చెప్తుంది. విక్టర్ హాస్పిటల్ కి వచ్చి శివ హాస్పిటల్ కి వచ్చినప్పటి సీసీ ఫుటేజ్ ని చూస్తాడు. దాంట్లో శివ మాత్రమే హాస్పిటల్ కి వస్తాడు. తన భార్య గాని కూతురు గాని ఎవరు ఉండరు శివతో పాటు. తర్వాత డాక్టర్ ఎస్ఐ విక్టర్ తో శివ ప్రాబ్లం గురించి చెప్తుంది. శివకి యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ లో బ్లడ్ పంపింగ్ సరిగా జరగకపోవడంతో శివ బ్రెయిన్ లో డెమోసియా అనే డిసీజ్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటారు. అందువల్ల శివ తన భార్య కూతుర్ని హాస్పిటల్ కి తీసుకురాకపోయినా తీసుకొచ్చినట్లుగా ఊహించుకుంటున్నాడు అని చెప్తుంది. ఎక్కువగా స్ట్రెస్ అయినప్పుడు బ్రెయిన్ లోంచి బ్లడ్ రిలీజ్ అయి ముక్కులోంచి చెవిలోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు శివ అన్కాన్షియస్ అయిపోతాడని చెప్పి విక్టర్ తో చెప్తుంది డాక్టర్. ఇప్పుడే హాస్పిటల్ కి అపర్ణ ఫాదర్ పటేల్ వస్తారు తన కూతురు కోసం. తన కూతురు మనవరాలు ఎక్కడైనా అడుగుతాడు. ఎస్ఐ విక్టర్ వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయ్యింది, శివ సార్ ఒక్కడు మాత్రమే ఇక్కడికి వచ్చారు అని చెప్పి పటేల్ తో చెప్పడంతో, పటేల్ లేకపోవడం ఏంటి, వాళ్ళు నా దగ్గరికే బయలుదేరారు, ఈ శివగాడే ఏదో ఒకటి చేసుంటాడు వాళ్ళని అని అంటాడు. ఎస్ఐ విక్టర్, శివ సార్ గురించి తప్పుగా మాట్లాడకండి, అతని ఫ్యామిలీతో ఎంత హ్యాపీగా ఉంటాడో నాకు తెలుసు, శివ సార్ భార్య కూతురు ఏమయ్యారో మేము ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాం అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. బయట శివ కార్ ని చెక్ చేస్తాడు విక్టర్. దాంట్లో విక్టర్ కి శివ కార్ లో గన్ దొరుకుతుంది. గన్ లో 2 బుల్లెట్స్ మాత్రమే ఉంటాయి, మిగతా 4 బుల్లెట్స్ ఉండవు. ఏమై ఉంటుంది అని విక్టర్ ఆలోచిస్తాడు. తర్వాత కథ యాక్సిడెంట్ జరిగిన రోజుకి 16 రోజులు వెనక్కి వెళ్తుంది. శివ తన భార్య కూతురుతో తన పోలీస్ డ్యూటీ వలన టైం స్పెండ్ చేయలేకపోతాడు. ఎక్కువగా భార్య అపర్ణ డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. కానీ శివకి భార్య అపర్ణ అన్న కూతురు లక్కీ అన్న ప్రాణం. తర్వాత స్టేషన్ కి సిఐ శివకి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వస్తుంది. తన కూతురు రాత్రి నుండి కనిపించడం లేదని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత నాది అని చెప్పి వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి లాస్ట్ గా వెళ్ళిన ట్యూషన్ టీచర్ ని అడిగితే తనకి ఏం తెలియదు అని చెప్పి అంటాడు. అతను కొట్టి అతని డీటెయిల్స్ తీసుకొని బయటకు వస్తే అప్పుడు ఒక కాల్ వస్తుంది శివకి పోలీసుల నుండి. ఒక అమ్మాయి చెరువులో దూకి సూసైడ్ చేసుకోబోతుంటే రెస్క్యూ టీం కాపాడి హాస్పిటల్ లో చేర్పించారని చెప్పి శివ హాస్పిటల్ కి వెళ్లి ఆ అమ్మాయి
అమ్మాయితో మాట్లాడితే ఆ అమ్మాయి చదువుకునే గర్ల్స్ హాస్టల్లో కొంతమంది గంజాయి తాగే గూండాలు అమ్మాయిలందరినీ సెక్షువల్ గా అబ్యూజ్ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకు హాస్పిటల్ వార్డెన్ కూడా సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి చెప్తుంది. దాంతో శివ హాస్టల్ కి వెళ్లి అక్కడ గూండాలందరినీ చితకబాది వార్డెన్ తో సహా అందరినీ జైల్లో వేస్తాడు. తర్వాత శివ తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తాడు. బట్ మధ్యలోనే తీసుకున్న లీవ్ పూర్తి కాకముందే పోలీస్ డ్యూటీ కోసం వెకేషన్ క్యాన్సిల్ చేసుకుంటాడు. దానికి అపర్ణ మళ్ళీ కోపడుతుంది. నీ బర్త్డే ఉందని చెప్పి వెకేషన్ కి వస్తే నువ్వు ఈ టైం కూడా మాతో స్పెండ్ చేయలేకపోతున్నావు అని చెప్పి వెకేషన్ క్యాన్సిల్ అవుతుంది. శివ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోతాడు. ఆ రోజు శివ బర్త్డే. ఇంట్లో వెళ్లేటప్పుడు కూతురులకి 5:30లోకి ఇంటికి వచ్చేసేయాలని చెప్తుంది. అపర్ణ కోపంగా ఉంటుంది. శివ అపర్ణతో ఈ రోజు తొందరగా వచ్చేస్తా అని చెప్పి వెళ్తాడు. అపర్ణ బర్త్డే కి హౌస్ ని డెకరేట్ చేసి తను రెడీ అయిపోయి హ్యాపీ మూడ్ లో ఉంటుంది. శివ హాస్టల్ అమ్మాయిల కేసులో 4 గూండాలని చితకబాది జైల్లో వేస్తాడు. 14 డేస్ తర్వాత జైలు నుంచి గూండాలు రిలీజ్ అవుతారు. గూండాలు రిలీజ్ అయిన వెంటనే శివ ఇంటికి వస్తారు. అప్పటికి ఇంట్లో శివ ఉండడు. శివ భార్య అపర్ణ మాత్రం ఉంటుంది. అపర్ణతో అసభ్యంగా ప్రవర్తిస్తారు గూండాలు. అపర్ణతో నీ మొగుడు మా జోలికొస్తే మేము నీ జోలికొస్తాం అని చెప్పి బెదిరించి వెళ్తారు. ఆ టైంలో అపర్ణ శివకి చాలా సార్లు కాల్ చేస్తుంది. కానీ శివ పోలీస్ మీటింగ్ లో ఉండి కాల్ లిఫ్ట్ చేయడు, స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు మొత్తానికి ఫోన్ ని. తర్వాత శివ ఇంటికి వస్తాడు. అపర్ణ శివని నిలదీస్తుంది. నువ్వు ఒక్కడుగా ఉన్నావా పోలీసు అని చెప్పి, కాల్ చేసినా ఎతవా అని ఏడుస్తుంది. శివ ఏమైంది అని అడిగితే జరిగిన విషయం చెప్తుంది. దాంతో అగ్రెసివ్ గా శివ ఆ గుండాలను చంపేయాలని చెప్పి తన గన్నుని తీసుకొని అపర్ణ ఆపినా ఆగకుండా వెళ్తాడు. వెళ్లి ఆ 4 గుండాలను పరిగెత్తించి కొట్టి 4ని షూట్ చేసి చంపేస్తాడు. వాళ్ళని చంపి ఇంటికి వస్తుంటే అపర్ణ తన కూతురును లక్కీని తీసుకొని తన పుట్టింటికి బయలుదేరుతుంది. బస్ స్టాప్ లో ఉంటుంది. శివ ఎక్కడికి అంటే నేను నీతో ఉండను, నా పుట్టింటికి వెళ్ళిపోతాను, నువ్వు నాకు అవసరం లేదు, మాపై నీకు ప్రేమ లేదని చెప్పి అనడంతో శివ కూడా ఈ రాత్రి నువ్వు ఒక్కదాన్ని ఎలా వెళ్తావు, నేను డ్రాప్ చేస్తా అని చెప్పి అంటాడు. శివ తనకి ఇష్టం లేకపోయినా అపర్ణను పుట్టింటికి డ్రాప్ చేయడానికి వెళ్తుంటాడు. అలా కార్ లో వెళ్తుండగానే కార్ యాక్సిడెంట్ కి గురవుతుంది. శివ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటాడు. తన భార్య అపర్ణ కూతురు లక్కీ ఇద్దరు మిస్ అవుతారు. ఎవరు వీళ్ళని కిడ్నాప్ చేశారని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎస్ఐ విక్టర్ అండ్ పోలీసులకు ఈ 4 గుండాలలో మెయిన్ గుండా గాని వీడు చావలేదు, ఆ రాత్రి శివన్ కూడా ఫాలో అవుతూ వచ్చిండు, వీడే అపర్ణని లక్కీని కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని చెప్పి అనుమానిస్తారు. ఆ గుండాని వెతుకుతూ ఉంటారు పోలీసులు. అప్పుడే 8 రోజులుగా ట్రీట్మెంట్ లో ఉన్న శివ స్పృహలోకి వచ్చి తన భార్య కూతురు మిస్సింగ్ అని డాక్టర్ ద్వారా తెలిసి వాళ్ళని వెతకడానికి ఇమ్మీడియట్ గా యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్తాడు. శివనే ఫాలో అవుతూ ఈ గూండా గని కూడా యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్తాడు చంపాలని చెప్పి. పోలీసులు స్పాట్ కి వచ్చేసరికి శివ గూండా ఇద్దరు విపరీతంగా కొట్టుకొని చివరిగా శివ గూండాని గనిని చంపేస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీసులు ఎస్ఐ విక్టర్ వీడే మీ భార్య కూతుర్ని కిడ్నాప్ చేశాడు సార్, ఇప్పుడు మీరు వీడిని చంపేశారు, మీ భార్య కూతురు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, అసలు ఉన్నారా లేదా అని చెప్పి ఎలా కనిపెట్టగలం అని చెప్పి అంటాడు. అక్కడితో ఇంటర్వ్యూలో తర్వాత 4ని చంపినందుకు గాను శివను పోలీస్ కస్టడీలోకి తీసుకొని కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో శివ కండిషన్ బాగాలేదని చెప్పి డాక్టర్ మానస శివకి ఇంకా 2 వీక్స్ ట్రీట్మెంట్ అవసరం, ఇప్పుడు జైలు కేసు అని చెప్పి ప్రెషర్ తీసుకుంటే అతనికి ప్రమాదం అని చెప్తుంది. దాంతో జడ్జ్ శివకి 2 వీక్స్ హౌస్ అరెస్ట్ లో ఉంచి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కోర్టులో హాజరుపరచాలని చెప్పి జడ్జిమెంట్ పాస్ చేస్తాడు. శివ డాక్టర్ కి థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత ఎస్ఐ విక్టర్ శివని మీ భార్య కూతురు మిస్సింగ్ కేసులో గూండా గనిని మీరు చంపుండాల్సింది కాదని చెప్పి అంటాడు. దానికి శివ వాడే కిడ్నాప్ చేస్తుంటే యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్న నన్ను చంపకుండా నా భార్య కూతురుని ఎందుకు కిడ్నాప్ చేస్తాడు, ఈ కిడ్నాప్ లకు కారణం వాడు కాదు, సిటీలో జరుగుతున్న అన్ని మిస్సింగ్ కేసులు లాగానే నా భార్య కూతురు కూడా మిస్ అయ్యారని చెప్పి ఈ మిస్సింగ్ కేసు తాలూకు అన్ని డీటెయిల్స్ నాకు కావాలి, వాటిని స్టడీ చేస్తే ఏదైనా క్లూ దొరకొచ్చు అని చెప్పి శివ విక్టర్ తో చెప్తాడు. విక్టర్ మిస్సింగ్ కేసు తాలూకు అన్ని డీటెయిల్స్ ను శివకి ఇస్తాడు. శివ స్టడీ చేయడం మొదలు పెడతాడు. చాలా మంది మిస్ అయిపోయి ఉంటారు. ఈ కేసుల గురించి ఆలోచిస్తూ మళ్ళా శివ చెవిలోంచి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. శివ క్రింద పడిపోతాడు. అక్కడ డాక్టర్ ఉండడంతో శివ మళ్ళీ బెటర్ అవుతాడు. అప్పుడు డాక్టర్ మానస హెచ్చరిస్తుంది శివని, మీరు కేసులని చెప్పి ప్రెషర్ తీసుకుంటే మీరు మీ భార్య కూతుర్ని కనిపెట్టి తీసుకొచ్చినా సరే తర్వాత గుర్తుపట్టలేని పరిస్థితిలోకి వెళ్తారని చెప్పి అంటుంది. విక్టర్ కూడా ఫీల్ అవుతారు. డాక్టర్ వెళ్ళగానే విక్టర్ తో శివ జరిగిన అన్ని మిస్సింగ్ కేసుల్లో కామన్ గా చాలా మంది సీసీ కెమెరాస్ లేని ప్లేస్ లోనే మిస్ అయ్యారు. రీసెంట్ గా మిస్ అయిన నా భార్య కూతురు మిస్ అయిన స్పాట్ కి వెళ్లి చూసే మనకి ఏమైనా క్లూస్ దొరకొచ్చు అని చెప్పి బయటికి వెళ్దామని అంటాడు. దానికి విక్టర్ ఒప్పుకోడు. మీ కండిషన్ ఏం బాలేదు సార్, మేము చూసుకుంటాం, మీకు రెస్ట్ చాలా అవసరం, ప్లీజ్ డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వండి అని చెప్పి విక్టర్ వెళ్ళిపోతాడు. తర్వాత ఇంట్లో శివకి అపర్ణ విరిగిపోయిన గాజులు దొరుకుతాయి. అప్పుడు వెంటనే యాక్సిడెంట్ జరిగిన స్పాట్ కి వెళ్తాడు. అక్కడ కూడా అపర్ణ విరిగి
చెరిగిపోయిన గాజులు దొరుకుతాయి. అలాగే అక్కడ వేరొకరి గాజులు కూడా దొరుకుతాయి. అప్పుడు ఈ మిస్సింగ్ లకు కారణం లేడీస్ అయి ఉండొచ్చు అని చెప్పి విక్టర్ మిగతా పోలీసులతో కలిపి శివ క్రిమినల్ హిస్టరీ ఉన్న లేడీస్ అందరినీ ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. లేడీస్ ఎవరు కారని చెప్పి శివకు అర్థమవుతున్నప్పుడు శివకి హిజ్రాలు కూడా గాజులు వేసుకుంటారు కదా అని చెప్పి అతనికి అనుమానం వచ్చిన హిజ్రాలను ఫాలో అవడం మొదలు పెడతాడు. ఆ హిజ్రాలు ఒక చోట ఆగి తమ శారీలను మార్చుకొని ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్తుండడం గమనిస్తాడు. వీళ్ళు హిజ్రాలు కాదు, కానీ హిజ్రాల్ లాగా ఎందుకు గెటప్లు వేసుకొని ఏం చేస్తున్నారని చెప్పి శివకు అనుమానం పెరిగి వాళ్ళను ఫాలో అవుతాడు. ఆ రాత్రి వాళ్ళు మిస్ అవుతారు. నెక్స్ట్ డే శివ మళ్ళీ అందులో ఒకరిని ఫాలో అవుతాడు. వాడు శివాని చూసి భయంతో పారిపోతాడు. శివ వాడిని పట్టుకునే ప్రయత్నంలో వాడిని లారీ ఢీకొట్టి చచ్చిపోతాడు. అప్పుడు శివకి కన్ఫర్మ్ అవుతుంది తన భార్య కూతుర్ని కిడ్నాప్ చేసింది వీళ్ళే అని చెప్పి. హిజ్రాల రూపంలో కిడ్నాప్లు చేస్తున్నారని, కిడ్నాప్ చేసే డూప్లికేట్ హిజ్రాలను పట్టుకోవడానికి ఒక ప్లాన్ చేస్తారు. పోలీసులోనే ఒక మనిషిని వెరగా వేసి హిజ్రాలను పట్టుకోవాలని చెప్పి అనుకుంటారు. వీరు అనుకున్నట్లుగానే ఒంటరిగా అమ్మాయి కనిపించడంతో హిజ్రాలు కిడ్నాప్ చేసి ఆటోలో ఎక్కించి తీసుకెళ్తుంటారు. పోలీసులు హిజ్రాలను ఫాలో అవుతూ ఉంటారు. పోలీసులు మిమ్మల్ని ఫాలో అవుతారని చెప్పి వెనకాల ఇంకో ఆటోలో ఉన్న హిజ్రాలు వీళ్ళకి చెప్పడంతో ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయి గొంతుపై కత్తి పెట్టి పోలీసులను గన్స్ కింద పడేయమని చెప్తారు, బెదిరిస్తారు. పోలీసులు గన్స్ పడేస్తారు. శివ ఎదురుగా బైక్ పై వచ్చి అమ్మాయి మెడపై కత్తి పెట్టిన హిజ్రాను కొట్టగానే హిజ్రాలంతా తప్పించుకోవడానికి పారిపోతూ ఉంటారు. పోలీసులు హిజ్రాలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఈ డూప్లికేట్ హిజ్రాలంతా కలిసి ఒక చోటికి చేరి పోలీసులను చంపేయాలని అనుకుంటారు. కానీ ఎంతో కోపంతో ఉంటాడు శివ. మొత్తం అందరినీ డూప్లికేట్ హిజ్రాలు అందరినీ చావబాది స్టేషన్ కి పట్టుకొస్తాడు. ఆ డూప్లికేట్ హిజ్రాలు తాము ఓన్లీ కిడ్నాప్ చేసి మనుషులను పంపిస్తాము, వాళ్ళు మాకు మనీ పంపిస్తారు అంతే, వాళ్ళు ఎవరు కూడా మాకు తెలీదు అని చెప్తారు. తర్వాత ఈ కిడ్నాప్స్ కి కారణమైన అసలు వీళ్ళని చూపిస్తారు. ఇతను ఒక ఆర్టిఫిషియల్ బ్లడ్ తయారు చేసి దాన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన మనుషులపై టెస్ట్ చేస్తాడు. ఫ్యూచర్ లో ప్రతి మనిషి బాడీ వాళ్ళ పేరెంట్స్ బ్లడ్ తో కాదు, నేను తయారు చేసే ఆర్టిఫిషియల్ బ్లడ్ తో నిండిపోయి ఉండాలని చెప్పి ఇతని కళ, ఈ విలన్ డ్రీమ్ మోటివ్ అని చెప్తాడు. దానికోసమే ఇదంతా చేస్తున్నా అని చెప్తాడు. ఇక్కడ శివను డాక్టర్ మానస మీరు ఇలాంటి ప్రెషర్ తీసుకోవద్దని చెప్పినా మీరు కేసులు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ప్రెషర్ తీసుకుంటున్నారు, మీరు ఇలా చేయొద్దు, నా పేషెంట్ బాగా ఉండటం నా బాధ్యత, మీరు అర్థం చేసుకోవట్లేదు, మీ హెల్త్ కండిషన్ ఏమాత్రం మెరుగుపడలేదని చెప్పి చెప్తుంది. అయినా శివ అతని గురించి అతను ఏమీ పట్టించుకోకుండా మిస్ అయిన తన భార్య కూతురుతో సహా అందరినీ రేపటిలోగా సేవ్ చేసి తీసుకొస్తా అని చెప్పి తనే ఒక మూడ్ లో ఉండి కిడ్నాపర్స్ తో పాటు వారు తీసుకువెళ్లే చోటికి శివ ఒక్కడే వెళ్తాడు. అలా వెళ్లిన శివ అక్కడ అతనికి ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చిన అతన్ని కొట్టి అతని డ్రెస్ వేసుకొని అతనిలాగే రీసెర్చ్ యూనిట్ లో కలిసిపోతాడు. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక అతనిపై ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన బ్లడ్ ని ప్రయోగిస్తే అతను చనిపోతాడు. అలా అక్కడ చాలా మంది ఇలాగే టెస్ట్ల వల్ల చనిపోతూ ఉంటారు. అలా చనిపోయిన వాళ్ళని కాల్ చేస్తూ ఉంటారు. అలాగే 5 సంవత్సరాల పాపను కూడా నిన్న కాల్ చేసామని చెప్పి అక్కడ కాల్ చేసిన వ్యక్తి చెప్పగానే శివ అతను కూడా ఆ మంటలోకి పంపించేస్తాడు. తర్వాత అక్కడ కీస్ తీసుకొని కిడ్నాప్ చేసి బంధించి ఉన్న అందరినీ విడిపిస్తాడు. విలన్ మనుషులు శివని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. శివ వాళ్ళతో ఫైట్ చేస్తున్న టైంలో మళ్ళీ శివకి చెవులోంచి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. కానీ ఈసారి శివ స్పృహ కోల్పోలేదు. అతని ఎమోషన్ వల్ల అతను అక్కడి వాళ్ళతో అగ్రెసివ్ గా ఫైట్ చేసి అందరినీ విలన్ తో సహా చంపేసి తన భార్య అపర్ణ కూతురు లక్కీతో పాటు వందల మంది అమాయకులని కాపాడతాడు. తర్వాత కథ కొద్ది రోజుల తర్వాత అపర్ణ కూడా తన భర్త శివ చేసే పోలీస్ డ్యూటీ పట్ల ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా శివకి సపోర్ట్ చేస్తుంది. కథ హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.